నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇంధన సమస్య. ఓ 50 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అప్పుడు ప్రపంచం ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఆహార కొరత. ఇక వ్యవసాయ రంగంలో విప్లవం వచ్చింది. సంకరజాతి విత్తనాలు, హైబ్రిడ్ వెరైటీస్ అందుబాటులోకి వచ్చాయి. రసాయనాలు విచ్చలవిడిగా పిచికారి చేసి ఆహార పదార్థాలు పెద్ద ఎత్తున పండించి ఆహార కొరతనైతే తీర్చగలిగారు. మరి ఇంధన కొరత తీరాలంటే ప్రతి దేశం ఇంధనం ఉత్పత్తి చేయాలి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ప్రతి దేశంలో దొరికే పరిస్థితుల్లో భారత్ లాంటి టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో చోటు చేసుకోబోతున్న భారత్ లాంటి దేశాల్లో కూడా 85% ఇంధన దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం. క్రూడ్ ఆయిల్ చమురు కూడా ఎక్కువ రోజులు దొరికే అవకాశాలు లేవు. ఓ 10 సంవత్సరాల తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని అంచనాలు ఉన్నాయి. ఇక దీనికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కాలంలో హైడ్రోజన్ తెర మీద తీసుకొచ్చారు. ఇక్కడ ప్రధాన సమస్య హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం ఎక్కువగా ఉండడం, హైడ్రోజన్ ఉత్పత్తి చేసిన తర్వాత నిల్వ చేయడం, తరలించడం చాలా క్లిష్టతరంగా ఉండడం అనేది ప్రధాన సమస్యగా ఉంది. అయితే దాని మీద ఇంకా ప్రయోగాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలో ప్రయోగాత్మకంగా ఒక హైడ్రోజన్ రైలుని విజయవంతంగా నడిపించారు. జర్మనీ కూడా పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తూ ఒక ట్రైన్ని హైడ్రోజన్ ఇంధనంతో నడిపించింది. చైనా కూడా హైడ్రోజన్తో ఒక రైలును నడుపుతోంది. భారత్ కూడా తాజాగా ఆ లిస్టులో చేరింది. తాజాగా భారత్ హైడ్రోజన్ రైలుని తయారు చేసి 10 బోగీలతో ఈ జిందు సోనిపట్ సెక్షన్లో విజయవంతంగా నడిపింది. ప్రతిరోజు 450 లీటర్ల హైడ్రోజన్ ఉత్పత్తి చేసి ఆ ట్రైన్కి ఇంధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో హైడ్రోజన్ ఉత్పత్తి ధరలు గణనీయంగా తగ్గి హైడ్రోజన్ని తరలించడం, నిల్వ చేయడంతో పాటుగా హైడ్రోజన్ని ఇంధనంగా ఉపయోగించుకునే ఇంజన్స్ కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి చాలా ప్రయోగాలు జరగాల్సి ఉంది. ఇంకా 10 సంవత్సరాల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రయోగాత్మకంగా ఒక ట్రైన్ అయితే నడిపించారు. ఇక కొన్ని కార్లు, బస్సులు నడుస్తూ ఉన్నాయి. కానీ ఆ హైడ్రోజన్ ఉత్పత్తి పెద్ద ఎత్తున చేయడం, దాని యొక్క ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గించడం అనేది రాబోయే రోజుల్లో శాస్త్రవేత్తల ముందున్న పెను సవాల్. ఆ సవాల్ని శాస్త్రవేత్తలు పరిష్కరిస్తారా? హైడ్రోజన్ అందరికీ అందుబాటులోకి వస్తుందా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.